యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రార్థనలు చేసుకోండి, వాక్యం చదవండి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి, నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో మీ ప్రార్థనకి జవాబిస్తాడు. మీ కన్నీళ్లు నాట్యంగా మారతాయి. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని జరిగించబోతూ ఉన్నాడు. ఉన్నతమైన మేలులతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. ఎంతమంది వాగ్దానం వింటున్నారో మీరందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలని దైవ సేవకుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన ప్రార్థనల ఫలితాన్ని మీరందరూ కూడా అనుభవించబోతున్నారు. రండి, ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మన అందరికీ ఇస్తున్నారు. వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా! ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపించబోతున్నాను. ఎంత అద్భుతం! నిత్యమైన కృప, నిత్యము, ఎప్పుడు, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను. దేవుని బిడ్డలారా, ఆయన కృప లేకపోతే ఒక అడుగు కూడా మనం వేయలేం. మనం జీవిస్తున్నామంటే, మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప మాత్రమే. ఆయన ఉచితమైన కృప మన ఎడల చూపిస్తున్నాడు కనుక ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిస్తున్నాడు. ఎంత అద్భుతం! ఆయన వాత్సల్యం చూపిస్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. ఇది కార్యము జరగదు, ఇది మేలు జరగదు అనుకున్న కార్యం జరగాలంటే ఆయన వాత్సల్యం చూపించాలి. నీ మీద జాలి పడాలి, ఆయన నీ మీద కనికర పడాలి. ఆయన జాలి పడితే, కనికర పడితే, నీ మీద ప్రేమ కలిగితే ఆయన ఏ కార్యమైనా చేయగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన కానీ, మనం చేస్తున్న భక్తి కానీ, మన యొక్క ప్రవర్తన కానీ దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు ఆయన మన మీద కనికర పడతాడు, మన మీద వాత్సల్యం చూపిస్తాడు, మన మీద ప్రేమ చూపిస్తాడు. ఎప్పుడైతే నిత్యమైన వాత్సల్యం చూపిస్తాడో అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీకు కలిగిన సమస్తం కూడా ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే కూడా అత్యధికమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఈరోజు చాలా మంది కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. దేవునికి మొరపెడతారు, ప్రభు నాకు సహాయం చేయి, నా మీద జాలిపడు, నా మీద కనికరపడు, నా పిల్లల మీద కనికరపడు. చాలా మంది వివాహమై గర్భఫలం లేక బాధపడుతున్నారు, నాకు ఒక బిడ్డను దయచే ప్రభు. దేవుడు ఈరోజు అంటున్నాడు, నిత్యమైన వాత్సల్యాన్ని చెప్పబోతున్నాడు. నీ మీద ప్రేమ కలుగుతుందట ఆయనకి, నీ మీద జాలి పడుతున్నాడు, నీ మీద కనికర పడుతున్నాడు. దేవుని పట్ల అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది ఇల్లు లేక, స్థలం లేక, ఉండటానికి ఆధారం లేక, అప్పుల్లో, రుణాల్లో, కోర్టు కేసుల్లో నెమ్మది లేక సతమతం అయిపోయి తిరుగుతున్నారా? ప్రభు మీతో అంటున్నాడు, నిత్యమైన వాత్సల్యాన్ని మీ పట్ల చూపించబోతున్నాడు. మీకున్న బంధకాలు తెగిపోబోతున్నాయి, మీకున్న శత్రు సైన్యం లయమైపోతుంది, మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, కృపను ఇవ్వబోతున్నాడు. ఆయన మీలో, మీ కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, ఐశ్వర్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. గల కారణం ఏంటంటే ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా నిత్యముగా నీకు వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన దేవుని మీద ప్రేమ కలుగుతున్నాడు, ఆయన మీద కనికర పడుతుంది, నీ మీద జాలి పడుతుంది. కనుక నువ్వు అనుకున్న కార్యం నీ పట్ల జరగబోతున్నాయి, నువ్వు అనుకున్న మేలు నీ పట్ల జరగబోతున్నాయి, నువ్వు ఊహించిన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన్ని జరిగించబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయండి. ప్రభు, నీ వాత్సల్యం నా పట్ల చూపించండి, నీ కనికరం చూపించండి, నీ ప్రేమ చూపించి ప్రభుని ప్రార్థిస్తే దేవుడి పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వాగ్దానం విన్నారు ప్రభువా, ఇదిగో నిత్యమైన వాత్సల్యం చూపిస్తానన్నావు తండ్రి. వారందరి మీద ప్రభువా, ఎంతమంది శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నారు, వారందరి మీదకి నీ వాత్సల్యము చూపుదువు గాక, ఎడతెగక నీ కృప బిడ్డలకు తోడుగును గాక, బలపరచబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. నాయన ఒక్కొక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ బలమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాలు జరిగించమని యేసు నామం పట్ల పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఇస్తున్న వాగ్దానం మీకు నిత్యము వాత్సల్యము చూపించబోతున్నాడు. ఆయన ప్రతిరోజు, ఈ రోజు మాత్రం నిత్యము ఆయన వాత్సల్యం మీ మీద ఉండబోతున్నాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.